అన్న నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే అన్న, జై భీమ్. నా పేరు మొహమ్మద్ గౌస్ అన్న. మొహమ్మద్ గౌస్ గారు. జై భీమ్. గౌష్ భాయ్, ఏంటి మరి ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక? మరి అందరూ కూడా నువ్వా నేను అన్నట్టుగా ఫైట్ చేస్తా ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఎట్లా ఉంది ఫైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఆలోచన లేదు. ఆలోచన అంటే ఏంటంటే డెవలప్మెంట్కి ఓటు ఎవరు అడుగుతలేరు. డెవలప్మెంట్కి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డెవలప్మెంట్కి అడుగుతారు. బీజేపీ నిన్న వచ్చిండు, అతను వచ్చి ఏమంటుండు, అసదుద్దీన్, అరే నువ్వు వచ్చిన బండి సంజయ్, నువ్వు ఓట్లు దేనికి అడగాల? మేము సెంటర్లో ఉన్నాం, మేము ఇది డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము సెక్యులర్, మేము అందరికీ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి చూసుకొని తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తలేరు. ఆయన బీజేపీ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం చేసాం, వాడు రౌడీ, వాళ్ళ అయ్య రౌడీ, వాడు అది వీడు ఇది అంటున్నాడు. కానీ మేము ఈ డెవలప్మెంట్ చేసినాం, మాది ఇట్లా ఉండే, వీళ్ళు 6 గ్యారంటీలు ఇవ్వాలని 6 గ్యారంటీలు కార్డులు ఇస్తున్నారు. నువ్వు డెవలప్మెంట్ చేస్తే నీ డెవలప్మెంట్కి ఓటు అడుగు. జనాలకు కూడా బుద్ధి లేదు. వాళ్ళు కార్డు ఇస్తే కార్డు తీసుకుంటున్నారు. ఈ కార్డు ఎందుకు ఇస్తున్నారు? కార్డు పక్కన పడేసి నువ్వు నాకు ఏమి ఇచ్చావు, ఏం చేసావు, ఏం చేస్తావు? ఇప్పుడు నీదైతే గవర్నమెంట్ లేదు. ఇప్పుడు 3 ఇయర్స్కి గవర్నమెంట్ లేదు. 2 ఇయర్స్ నుంచి ఉన్నాను, నీ ముంగట్నే ఉంది 2 ఇయర్స్ డెవలప్మెంట్. అంటే కృష్ణానగర్లో నీళ్ళు వస్తే వరదల్లో కార్డులు కొట్టుకోపోయినా జనాలు 12 ఇయర్స్ ఉన్నారు వాళ్ళు. కృష్ణానగర్ కానీ, ఇందిరానగర్ కానివ్వండి, కమలాపురి కాలనీ కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, ఈ రైమంద్ నగర్ కాలువ కానీ, అది డెవలప్మెంట్ అంటారు. అది డెవలప్మెంట్ వాళ్ళకి కనిపిస్తలేదా? బీయింగ్ జిహెచ్ఎంసీ మినిస్టర్ ఉండేనా? జిహెచ్ఎంసీ అంటే అన్ని పూడ్చే కాడికి వెళ్ళి బ్రిడ్జ్లు, నాలాలు, కేటీఆర్ ఉన్నాయి. ఏం చేసిండు జూబ్లీస్కి? ఇంకొకటి, ఆయన జూబ్లీస్ ఎమ్మెల్యే మా ప్రజల బాధల గురించి అసెంబ్లీ సెషన్లో ఎంతసేపు మాట్లాడిండు? ఎవడన్నా అడుగుతున్నాడా? మాకు కారు కావాలా? కారు కావాలా? కారు దేని గురించి కావాలా? కోట్లు దండేసిండు. కోట్లు దండేసిండు. ఎట్లా? నీకు 100 ఎకరాలు ఉంటే నీకు పైసలు. కౌలు రైతులకు ఏమైనా రూపాయి వచ్చిందా? కౌలు రైతులకు రాలే. మల్లారెడ్డికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అన్ని ఎకరాలకు వానికి పైసలు వచ్చినాయి. ఈ పైసలు ఎవరికి వచ్చినాయి? కోటీస్. మా ఫ్రెండ్ వల్ల డాడీ రెడ్డి యూఎస్లో ఉంటాడు, ఆయనకు 1500 ఎకరాలు ఉన్నాయి. ఆయన ఎకరాలు ఆయన పాటుగా ఉన్నాయి. అక్కడ ఒక 200, అక్కడ 300. ఆయన అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చి పిక్నిక్ చేసుకున్నాడు సంవత్సరానికి ఒక్కసారి. ఎందుకంటే నాకు టికెట్ ఫ్రీలో వస్తుంది, అన్నీ వచ్చి ఎంజాయ్ చేసి పోతున్నా అంటుండ ఆయన. అట్లా ఉంది. ఏం చేసినా కేసీఆర్ ఎవరికి మంచి చేసినాడు? 12% ముస్లిమ్స్ కన్నా ఇచ్చిండా? 12% ముస్లింలకి, మైనార్టీకి ఏమైనా స్కూళ్ళు కట్టిండా? రేవంత్ నగర్, పీజీఆర్ ఇది అప్పటి నుంచి అదే రోడ్లు, అదే లైట్లు, అదే బస్తీ. కొత్తగా వచ్చి ఏం డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు లేరంటారు. ఎవరున్నారండి? మరి గోపీనాథ్ దాదాపుగా 15 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం చేసిండు? మీ ముంగట్నే 3 సార్లు గెలిచాడు. 15 ఏళ్ళు కాదు. అది మంచి క్వశ్చన్. 3 సార్లు గెలిచాడు. 3 సార్లు వాడు ఫస్ట్ గెలిచింది టీడీపీలోకి వెళ్ళి. కాపు, కమ్మ, చౌదరి చాలా డామినేషన్ ఉంటుంది ఆంధ్రాలో. తెలంగాణ లేదు. ఇక్కడ రారాబోయి తిందామంటాం మేము. వాడు ఎస్టీ కానీ, బీసీ కానీ, అరే ఆబోయ్ సో బయటకే కంగిని ఒకటే దాంట్లో. అక్కడ మీకు ఉండదు. ఆంధ్రాకి వెళ్తే అక్కడ వేరేగా ఉంటుంది. చౌదరికి కాపుకు పడదు, కాపు కమ్మకు పడదు, కమ్మకి రెడ్డిస్కి పడదు. అక్కడ ఫస్ట్ టైం ఆడు వేసిండు టీడీపీ నుంచి. అప్పుడు సెకండ్ వచ్చింది నవీన్ యాదవ్. అప్పుడు కాంగ్రెస్ని ఓడిపించిండు. పీజీఆర్ కొడుకుని ఓడిపించి సెకండ్ వచ్చిండు నవీన్ యాదవ్. సెకండ్ టైం నవీన్ యాదవ్కి ఎంఐఎం టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేసిండు? మళ్ళీ వీడుండే ఎవడు విష్ణు థర్డ్ వచ్చిండు. ఇండిపెండెంట్ కలిసి 30,000 ఓట్లు తీసుకున్నాడు. 20,000 ఓట్లు చేంజ్ తీసుకున్నాడు. అట్లా సెకండ్. అప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. వాడు గెలిచిండు. అప్పుడు కేసీఆర్ గాలితో గెలిచిండు. 3వసారి అజరుద్దీన్కి ఇచ్చినారు. అజరుద్దీన్ విఐపి క్యాండిడేట్. ఆయన విఐపి క్యాండిడేట్. విఐపి ఆయన గల్లీలో తిరగాలంటే కాదు, ఆయనతో క్రికెటర్. ఇప్పుడు వచ్చిండు నవీన్ యాదవ్, లోకల్ పిల్లోడు, మా పిల్లోడు, మనలో ఒకడు. మీరు మనలో ఏమన్నా అంటాడు మీకు చూసి, ఏం బాబు ఇక్కడ రాన్నాడు, ఏమన్నా అంటాడు మీకు. మనలో ఒకడు, మనవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనవాడు, మాతో కలిసినోడు, మనతో మెలిచినోడు. మన మంచిలా, చెడులా, సుఖాల్లా, దసరా పండుగల్లా, రంజాన్ పండుగల్లా, క్రిస్మస్లా, బైసాఖీలా, ప్రతి కమ్యూనిటీకి తీసుకొని వెళ్ళేటోడు ఆయన నవీన్ యాదవ్. ఏజ్ తక్కువ, ప్రజల మనిషి కాదు, ప్రజలలో ఒక మనిషి. మనం నలుగురిలో కూడా అంటారు చూడు, ఆ నలుగురిలో కూడా ఆయన ఏంది పవర్లో లేనప్పటి నుంచి ఆయన కష్టపడుతుండు. 15-20 సంవత్సరాల నుండి అందరు అంటున్నారు 3 సార్లు ఓడిపోయినారు, 3 సార్లు. ఎందుకు ఓడిపోయిండు? సపోర్ట్ చేయలేక. సపోర్ట్ ఎవరికి చేసినారు? పైసలు ఇచ్చేటోళ్ళు. ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే మా లోకల్ పిల్లోడు రావాలని అనుకుంటున్నాను. నవీన్ యాదవ్ లోకల్ పిల్లోడు రావాలా. లోకల్లో వస్తే మీ బాధ నా బాధ. ఈ సందులు తెలుసు ఆయనకి, ప్రతి గల్లీ తెలుసు, ప్రతి గల్లీ వాళ్ళ పేర్లు. నవీన్ గెలిచాడు అనుకోండి, ఎట్లా డెవలప్మెంట్ బాగుంటుందా?
ఏం వాద్వాగం చేసిండు ఆయన, నేను ఒక జూనియర్ కాలేజ్ కడతా, ఇక్కడ వస్తే ఒక డిగ్రీ కాలేజ్ కడతాను. మనిషికి కావాల్సింది ఏంది? లిటరసీ. అంటే చదువుకున్నాడు అంతే, చదువుకుంటే వానికి ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరైనా కాలేజీలు ఏం లేవు కదా ఇక్కడ? ఇక్కడ ఏముంది గవర్నమెంట్ PS కూడా మరి PS ఆయన ఆధ్వర్యంలో తెచ్చిందంట కదా, గోపీనాథ్ ఆధ్వర్యంలో. అది ఎక్కడ పిఎస్? మధురానగర్. అది ఉండేది రైమందర్లో పిఎస్ ఉండాలి. అక్కడ కాపు కమ్మల వాళ్ళు ఉన్నారు, అక్కడ మధురానగర్లో వేసే వాళ్ళకి న్యూసెన్స్ అవుతాయి, ఇక్కడ బస్తీలో తెచ్చి బస్తీ వాళ్ళకి న్యూసెన్స్. ఎందుకంటే మేము పేదోళ్ళం కదా, స్లమ్స్ కదా, జూబ్లీస్ అంటే స్లమ్స్. ఇందులో కూడా ఎంత ఆలోచన అరే చేయాలి? చాలా ఆలోచన ఉంది. స్లమ్స్ ఇక్కడ వేస్తే 100 మంది కూడా తిట్టుకున్నా కూడా కాలనీలో ఎట్లా ఉండాలని నీట్ అందరు ఒఫీషియల్గా. ఇక్కడ ఏంది, అందరూ తాగుబోతులు ఉంటారు, రోడ్డు పైన జామ్ అయితే కూడా అడగాడు, రోడ్ల పైన నీళ్ళు పోతే అడగాడు. స్లమ్స్లో వీళ్ళకి ఏం చేయాలి, ఇక్కడే పెట్టాలా, దూరం చెప్పులు అక్కడ పెట్టేసి రామంటారు చూడు, ఆ కాలం అట్లా ఆ టైపు వాళ్ళకి చూడగానే ప్రతి కమాన్లో మధురా నగర్ కానీ వెళ్ళండి, వెంగళరావు నగర్ వెళ్ళండి, శ్రీనివాస్ కాలనీ వెళ్ళండి, కళ్యాణ్ నగర్ ఫేస్ 1 ఫేస్ ప్రతి జగర ఒక కమాన్కి పేరు పెట్టిండు. ఇనాగ్రేషన్ బై మా గంటి గోపిన రైమందర్లో ఎక్కడైనా పెట్టిండు అండి కమాన్. అట్లీస్ట్ రైమందర్ గురించి ఏమైనా ఆలోచించండి. పాత కమిటీ హాల్ పక్కన వచ్చా, అక్కడ వైన్ షాప్, లేడీస్ వస్తారు, అది కూరగాయల మార్కెట్, లేడీస్ గ్రంథాలయం అండి. ఆ గ్రంథాలయంలా కనిపిస్తుందా మీకు? అక్కడ ఒక ఉచ్చల సులభ్ కాంప్లెక్స్, ఆ పక్కన వైన్ షాప్, అందులో చదువుకునేటోళ్ళకి ఎంత బాధ కనిపిస్తుంది. అది ఎవరైనా ఆలోచించి ఎవరైనా ప్రశ్నిస్తున్నానా? ఇలాంటివన్నీ మారుతాయి కదా వస్తే? ఆటోమేటికల్గా మారుతాయండి. లోకల్ ఇప్పుడు మీ ఇంటి పక్కన మీకు ఏం బాధ ఉంది మీకు తెలుసు, ఈయనకు తెలియదు బాధ ఎవరికి తెలుసు? ఇంట్లో మనిషికి తెలుసు. మన ఇంట్లో పప్పు లేదా, ఉప్పు లేదా, మనం దానికి ఇంట్లో ఎవరికి జీతం వస్తాడు ఏం చేస్తాడు, మన దగ్గర ఉప్పు లేదని ఉప్పు వేసేస్తాడు, బియ్యం లేదని బియ్యం వేస్తాడు. ఇంటి మనిషి నవీన్ ఇంటి మనిషి. మనం గెలిచిపెచ్చుకోవాలా. నేను అందరినీ ప్రతి యూత్ని రిక్వెస్ట్ చేస్తాను, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ఓట్ ఫర్ నవీన్ యాదవ్. హీఈస్ థింకింగ్ ఫర్ ద యంగ్స్టర్స్, హీస్ థింకింగ్ ఫర్ ద యూత్ అండ్ హీస్ థింకింగ్ ఫర్ ద జూబ్లీస్ డెవలప్మెంట్. ఆయనకేం ఆశలు డబ్బులు లేక కాదన్నది, మస్తు తినేసి మస్తు పండుకోవచ్చు, అడిగేటోళ్ళాడు. ఆమెకేం పవర్కి అవసరం లేదు, మస్తు పవర్ ఉంది. హైదరాబాద్ తెలంగాణలో ఆయనకు తెలియని మనిషిలు ఎవరు. ఆయన జనాల గురించి కష్టపడుతుండు. నా జనాలు, నా పిల్లలు, ఈ పిల్లలకి చదువు లేదు, ఈ నవనిర్మాణ ఈ పిల్లలతో నేను సాక్షిగా ఉన్నా. రెజ్లర్స్కి ఛాన్స్ ఇస్తాడు, హ్యాండ్బాల్స్ పిల్లలకి ఆర్గనైజ్ చేస్తాడు, మన స్కేటింగ్ వల్ల ఎంతోమందికి ఎంతోమంది పేద పిల్లలకి ఆ సంస్థ నుంచి తజ్జుపిస్తున్నాడు. IAS IPC కోచింగ్ ఇచ్చాను. నిన్న వాళ్ళ ఒక ఫాదర్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను నవీన్ నా కొడుకుకి పిల్లోడికి జాబ్ ఇస్తే నా పిల్లోడికి ఇప్పుడు సెంటర్లో జాబ్ వచ్చిందని. అట్లా చేయాలండి. ఈయన ఏమైనా చేసిండా? రూపాయి పని చేసిండా? ఏం చేయలేదు. నవీకి నేను నా లెక్క ప్రకారం అయితే 50,000+ ఓట్లతో గెలుస్తాడు. 18 to 23, 25 ఇయర్స్ వరకు పిల్లలు అయితే వన్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు ఈ ముసలోళ్ళకి పింఛన్ ఆశ ఉంది చూడు. నీకు ఏం చేసిండే, చేతిలో చందమామ ఇచ్చి చూపించండి, 2,000 ఇచ్చి, నేను నీకు 2,000 ఇచ్చి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తారన్నాడు కదా, ఇవ్వలేదు కదా, అదే 2,000. అది చాలా మంచి క్వశ్చన్ చేశారు మీరు. 12 సంవత్సరాలు చేశారు వీళ్ళు. ఈ 10 ఇయర్స్లో ఎన్ని అమ్ముకొని తిన్నాడు ఈయన. తెలంగాణ వచ్చినప్పుడు కొత్తలో ఎవరు గుర్తుపెట్టలేదు. అప్పుడు ఏమన్నాడు, మన దగ్గర ఏం లేదు, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన అన్నాడు. మన నీళ్ళు మనకు వచ్చినాయా, మన నిధులు మనకు వచ్చినాయి, సెంట్రల్కి వెళ్ళి ₹1 నిధి తెలియదు. నాట్ బుడ్ మా దగ్గర మస్తు ఉంది ఎకనామీ. ఎందుకంటే తెలంగాణలో చాలా డెవలప్మెంట్, ట్యాక్స్ చాలా ఉంది. ఆ ట్యాక్స్ తీసుకొని మొత్తం అక్కడ అమ్మిండు, ఇక్కడ అమ్మి సెక్రటేరియట్ కట్టి. చిన్న మాటనా? అంబేద్కర్ విగ్రహం కట్టింది, మంచి పని చేసి. అంత పెద్ద విగ్రహంకి ఊకేనా డబ్బులు? ఎవరు డబ్బులు? మీ డబ్బులు, నా డబ్బులు. నేను ట్యాక్స్ కడతా, నా డబ్బులు, మీరు ట్యాక్స్ కడతారు, మీ డబ్బులు. అది అన్నీ తీసుకుపోయి అక్కడ ఇల్లు మొత్తం ఖాళీ అయినాక 2 సంవత్సరాల్లో ఏం చేయగలరు మనిషి? ఇప్పుడు మీకు ఒక కొత్త జాబ్ వస్తే, మీరు ఒక నెల జాబ్ చేస్తే 40 డేస్ తర్వాత మీకు శాలరీ వస్తుంది. రాగానే నాకు బైక్ ఇప్పిమంటే ఇప్పిస్తారా మీరు? 40 డే. సో మొత్తానికైతే నవీన్ యాదవ్కి ఆ ఎడ్జ్ ఉందంట పక్కా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు కూడా, మీ మీడియా తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒక మంచి ఎడ్యుకేటెడ్ పిల్లాడు మనలో ఒకడు, లోకల్ పిల్లాడు, మనం గెలిపించుకోవాలి. ఈ సీటు మన గురించి ఢిల్లీ వరకు వెళ్ళింది. ఒక లోకల్ పిల్లోడు ఢిల్లీని ఏమని అంటున్నారు కదా, ఢిల్లీ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, కర్కరే వరకు నవీన్ యాదవ్ పేరు వెళ్ళిందంటే వాళ్ళ దగ్గర ఎంత పేరు వెళ్ళింది, వాళ్ళ దగ్గర అంత సౌండ్ పెట్టి మనం లోకల్లో మనం గెలిపించుకోకుండా మనకు సిగ్గుచాటు. ఇప్పుడు మనం గెలిపించుకోవాలా. నవీన్ యాదవ్కి నేను ఒకటే చెప్తున్నా, 11వ తారీఖు పొద్దున్న లేచి చేయి గుర్తుకి ఓటు వేసి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలండి. థ్యాంక్ యూ. జై భీమ్ అన్న.